నిజంగా నా మనసులో ఉన్నది అన్నానండి నేను. ప్రతి ఇంటికి అంటే నాకు అలాగ అనిపించింది సార్ రాలేదని. అప్పుడు జగన్ గారు కూడా గెలిచేటప్పుడు ఏదో ఒకసారి కూడా అతను రాలేదని అందరూ అనుకున్నారు. ఇప్పుడు రవి గారు వచ్చారు అవేళ వస్తే మీరు మాకు రోడ్డు వేయాలండి, డ్రైన్ వేయాలండి, ఈసారి మీరు గెలుస్తారండి అని మేము అవేళ అడిగాము. ఇక్కడ చెప్పాను కూడా బాబుకి తమ్ముడు. చెప్పిన తర్వాత కూడా ఒకసారి కూడా రాలేదేటని నేను ఎన్నిసార్లు అనుకున్నానండి. కానీ నా మనసులో మాట చెప్పేశాను. మరి అతను ఏమనుకోని నేనేమనుకోలేదమ్మా, వచ్చాను. అమ్మా రోడ్లు డ్రైన్ వేసిన తర్వాత వచ్చారా లేదా సార్? వచ్చారు. అంటే పని కంప్లీట్ చేసి మాట ప్రకారం పూర్తి చేసి వచ్చారు. మరి మేము మర్చిపోలేమండి ఆ మాట మాత్రం. రాలేదు. మరి ఇక్కడికి కారు రాదు కదమ్మా, కారు రాదు కాబట్టి బయట మీద వచ్చారు. అమ్మది ఏంటి అతను వచ్చారు రవి గారు అంటే అదే ఎమ్మెల్యే గారు వచ్చారని అంటే ఇప్పుడు ఈ చెరువు ఉంది కదమ్మా. ఏమ్మా బాగున్నావా, ఆరోగ్యం ఉన్నావా? ఇప్పుడు ఇప్పుడు అది కాదమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు చూడు, ఈ డ్రైన్ ఎలాగొచ్చింది, ఎక్కడికి వచ్చేసరికి ముందుకి మళ్ళీ అక్కడికి వచ్చింది. అది కొట్టాలి కొద్దిగా, అది స్ట్రైట్ లైన్ చేస్తే కదా నీరు. ఒక దగ్గరికి వెళ్ళేసరికి ఇలా వంక వెళ్ళిపోతే ఆ నీరు ఎలా పారుతుంది? ఇప్పుడు మేము అడేటి 10 అడుగులు తీసేస్తామా లేకపోతే ఇంకోటి? స్ట్రైట్ లైన్ చేయడానికి మీకే కదా. ఇప్పుడు నీరు వెళ్ళాలంటే ఎవరు తెల్లాలి? మీ నీళ్ళే కదా. మీరు వేసారండి ఏదో అది మాత్రం జీవితాంతం మాత్రం మేము మర్చిపోలేమండి. మీ అందరూ నిజంగా చెప్పాలండి. ఈ అన్నిటికీ తగులు పడుతున్నాను.